బ్యాచిలర్స్ కోసం హాస్టల్లో ఉండే వాళ్ళ కోసం ఇలా సింపుల్గా కోడిగుడ్డు పొరుటు. ముందుగా కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు, ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకుని అందులో పసుపు, ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి అనుకున్నాక కొంచెం కారం వేసి ఒక 2 నిమిషాల పాటు వేపుకుని ఫైనల్గా మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు కొట్టేసి 2 నిమిషాలు కదపకుండా ఉండి తర్వాత మొత్తం ఇలా కదుపుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని వదిలేస్తే కోడిగుడ్డు పొరుటు అయితే రెడీ. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన వంటల నుంచి తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్. మీరు కూడా